ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనాన్ని చూసుకున్నాం. విశ్వసించువాడు కలవరపడడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇంగ్లీష్లో ఈ మాటని చూసుకున్నట్లయితే విశ్వసించువాడు తొందరపడడు. హీ దట్ బిలీవెత్ విల్ నాట్ హేస్ట్. తొందరపడడు అని రాయబడింది. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్న మనము నిరీక్షణ కలిగి జీవించాలి. భవిష్యత్తును గురించి ఆందోళన చెందవద్దు. తొందరపాటు మనకు ఉండవద్దు. మనము నిరీక్షణ, ఓర్పు, సహనం కలిగి ఉండాలి. దేవుని విశ్వసించువాడు మంచి రోజులు చూస్తాడు. దేవుని యందు నిరీక్షణ కలిగిన బిడ్డ గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు ఈ నిరీక్షణలో, ఈ వెయిటింగ్లో నిన్ను ఆయన యొక్క శక్తితో నింపుతున్నాడు. ఆయన యొక్క బలంతో నింపుతా ఉన్నాడు. తొందరపాటు వల్ల అనర్థాలు జరిగే అవకాశం ఉంది. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినాడు, నేను నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాను అని చెప్పినాడు. అయితే కొంతకాలానికి ఓర్పు నశించినప్పుడు హాగరుతో వెళ్ళి మళ్ళీ ఇష్మాయిల్ని కన్నాడు. కానీ దేవుడు అన్నాడు, ఇతను నీకు వారసుడు కాదు, శారా వల్ల అయినది నీ యొక్క స్వాస్థ్యము. శారా వల్ల వచ్చే కుమారుని నేను దీవిస్తాను, అతని ద్వారా వాగ్దానాన్ని నెరవేరుస్తానని ప్రభు చెప్పినాడు. చూసినారండి, తొందరపాటు వల్ల వేరే కార్యం జరిగింది, దైవ కార్యం జరగలేదు. దేవుని కార్యం జరగాలంటే మనం నిరీక్షణ కలిగి ఉండాలి. మనంతలో మనమే చేసుకోవాలి, మనమే ఏదో ఆందోళన చెందాలి, నా జీవితాన్ని నేనే సెట్ చేసుకోవాలి అని అనుకునే ఆందోళన వద్దు. కానీ మన యొక్క పరిస్థితులు ప్రభువుకు అప్పచెప్తే తగిన సమయంలో దేవుడు మనల్ని దీవిస్తాడు. తగిన సమయంలో ఆయన హెచ్చిస్తాడు. ఆయన యొక్క బలిష్టమైన రెక్కల కింద మనం దీన మనస్కులై ఉంటే తగిన సమయంలో దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు, దీవిస్తాడు. తొందరపాటు వల్ల నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిరీక్షణ కలిగిన వారు గొప్ప మేలు పొందుకున్నారు. భవిష్యత్తును గురించి ఆందోళన చెందకుండా నా దేవుడు నాకు మేలు చేస్తాడు, ఆయన చెప్పిన మాట తప్పకుండా నెరవేరుస్తాడు, నేను ప్రార్థించుచున్న విషయాలు దేవుడు విన్నాడు, నా ప్రార్థనకు జవాబు వస్తుంది, ఖచ్చితంగా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, ఖచ్చితంగా ఆయన నాకు మేలు చేస్తాడు అన్న నిరీక్షణ నీకు ఉండాలి. విశ్వసించువాడు తొందరపడడు. హల్లెలూయా. తొందరవద్దు. నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి వాగ్దానములను స్వతంత్రించుకుందుము గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, మాలో ఉన్న తొందరపాటును తీసేయండి. మంచి నిరీక్షణ మాకు అనుగ్రహించి వాగ్దానాలను స్వతంత్రించుకునే కృపనివ్వమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను ఎలీషా అబ్రహాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.